ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలని మనం చదువుకుందాం. జంట వాక్యాలు 3-4 వచనాలు చదువుకుందాం. రాజు అష్పనజు అన్న తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో మీ లేఖనములు ధ్యానించుకునే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, మీ పక్షంగా నిలబడడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. ఇక్కడ నిలబడినటువంటి నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీ మాటగా ఉండునట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో పెట్టుకోండి. మరి అలాగే వింటున్నటువంటి సంఘమును జ్ఞాపకం చేసుకోనండి. వినగలిగిన చెవి, గ్రహించే మనసు, ఆచరించే జీవితాలను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదువుకున్న వాక్య భాగము దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఇప్పటి వరకు మనము పరిశుద్ధ గ్రంథములోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రార్థనలన్నిటినీ మనం ధ్యానం చేసుకోవడానికి మనకు సమయం దొరికింది, అవకాశం దొరికింది. ఇవాళ దానియేలు గ్రంథంలోని ప్రార్థనలను మనం ధ్యానం చేయడం మొదలు పెడుతూ ఉన్నాం. ఇందులో 5 ప్రార్థనలు ఉన్నాయి. ఒక ఉపోద్ఘాతం, బహుశా ఉపోద్ఘాతము మొదటి ప్రార్థన ఇవాళ ధ్యానం చేసేసుకుంటే ఇంకొక 4 ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థన, దాని ప్రాముఖ్యత, ప్రార్థన వలన ఎట్లాంటి మేళ్ళు జరుగుతాయి అనే విషయాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ ఉపోద్ఘాతంలో ముందుగా దానియేలును గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు, దానియేలు వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన ద్వారా కఠినమైన పరిస్థితులని, క్లిష్టమైన సందర్భాలని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలో బాగుగా తెలిసిన బబులోను చెరలో ఉన్నటువంటి యూద బానిసలు, యూదుల దేశానికి బానిసలుగా వెళ్ళారు. బబులోను దేశానికి వెళ్ళారు యూదయ దేశం నుంచి. ఇద్దరు బానిసలు, ఇద్దరు కూడా కఠినమైన పరిస్థితుల్లో ఎలా వాటిని అధిగమించి ముందుకెళ్లాలో తెలిసిన వాళ్ళు, ప్రార్థన ద్వారా ఎలా కఠినమైన పరిస్థితులను దాటాలో తెలుసుకున్న వాళ్ళు. దానియేలు రాజవంశీకుడు కాబట్టి ఆ హోదాను బట్టి మరియు నెమ్మదిగా ప్రవర్తించేటువంటి అతని వ్యక్తిత్వాన్ని బట్టి, ర్యాష్గా కాకుండా, కోపిష్టిగా కాకుండా నెమ్మదిగా ప్రవర్తించేటువంటి అతని వ్యక్తిత్వాన్ని బట్టి రాజు అంతఃపురములో సేవ చేసే అవకాశం ఆయనకి దొరికింది. రాజభవనం లేకపోతే అంతఃపురం, అక్కడ ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం అని ఎందుకంటున్నానంటే, అక్కడ అంతఃపురం అంటేనే
రకరకాలైనటువంటి విగ్రహారాధనలు, రకరకాలైనటువంటి పాపాలు, అలాగే ఒకరి మీద ఒకరు కుట్రలు కుతంత్రాలు, ఇవన్నీ కూడా రాజ అంతఃపురంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి కలుషితమైనటువంటి వాతావరణం మధ్యలో కూడా ప్రార్థనాపరుడుగాను పరిశుద్ధుడుగాను ఎలా జీవించాలో నేర్చుకున్నటువంటి వాడు దానియేలు. చాలా ఇబ్బందికర పరిస్థితులు, మనం మంచిగా జీవించాలనుకుంటాం, పరిస్థితులు అందుకు సహకరించవు. మనమేమో బాగా భక్తిగా ఉండాలనుకుంటాం, పరిస్థితి అనుకూలంగా ఉండదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే భక్తిగా ఉంటే మన భక్తికి పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా భక్తిగా జీవించేటువంటి వాళ్ళే విశ్వాస వీరులుగా పిలువబడతారు. అలాంటి వాళ్ళలో దానియేలు ఒకడు. దానియేలు ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసుకుంటే అది మనకు ఆత్మీయంగా చాలా ప్రయోజనకారిగా మారుతుంది. ఎందుకంటే దానియేలు లాగా ప్రార్థనా పరులు, దానియేలు వలె ఎలా ప్రార్థన చేయాలో తెలిసిన విఘ్నులు చాలా తక్కువ మంది ఉంటారు. దానియేలు యొక్క స్థిర నిశ్చయత, ఆ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలియజేస్తుంది. గర్వం, నిరంకుశత్వము, విగ్రహారాధన కలిగినటువంటి అనుదినము శోధించబడుతున్నటువంటి ప్రదేశంలో అధికారుల మధ్యలో తనను తాను సరి చేసుకోగలిగేటువంటి ఒక బలిపీఠం అనగా ప్రార్థనా సమయం ఆయన జీవితంలో ఎప్పుడు ఉండింది. కాబట్టే అతను అంత స్థిత ప్రజ్ఞతని సాధించగలిగాడు. ఆ ప్రార్థన లేకపోతే చుట్టూ ఉండేటువంటి నిరంకుశమైన అధికారులు, రాజు అందరూ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ మధ్యలో అతను నిలబడ్డాడంటే కారణం ఆయనకున్న ప్రార్థనా జీవితం. వీటన్నింటికంటే పైగా, వీటన్నింటికంటే మించిన విషయం ఏంటంటే ఆయన ఎంత గొప్ప ప్రార్థనా పరుడో మనకు అర్థమవుతుంది ఈ మాటలు చదివితే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 23వ వచనం. ముందు 19 చదువుకుందాం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. 23వ వచనం కూడా చదువుకుందాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచు ఉన్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాడు. దానియేలు ప్రార్థనలో మనకు అర్థమవుతున్న విషయం, ప్రార్థన ద్వారా ఆయన చాలా గొప్ప విజయాన్ని సాధించాడని చెప్పాలి. ఒక్కడే ప్రార్థన చేయాలి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తన స్నేహితులతో పాటు, తన సహచరులతో పాటు కలిసి ప్రార్థన చేశాడు. తన స్నేహితులతో పాటు, తన సహచరులతో పాటు కలిసి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే ఆ మాటల్ని మనం చూస్తాం. 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో
తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. మనం ఒంటరిగా ప్రార్థన చేయడం ముఖ్యమైనది, కానీ మనతోటే ఇంకొకరు ప్రార్థన చేయడానికి ఉంటే దాని బలం చాలా గొప్పది. అందుకనే ఐక్యత కలిగిన ప్రార్థన శక్తి ఏంటో దానియేలుకి తెలుసు కాబట్టే తన ఫ్రెండ్స్ని కూడా తనతో పాటు ప్రార్థన చేయమని అడిగాడు. వాళ్ళ ప్రార్థనా జీవితం ఫలితంగా వారిని పరిపాలించినటువంటి విగ్రహారాధికులైనటువంటి పాలకులు, రాజులు, రహస్యములను బయలుపరచగలిగిన దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు అని గ్రహించగలిగారు వారి ప్రార్థనల మూలంగా. కలల భావాన్ని వివరించి చెప్పే విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎరిగిన దేవుడు ఎలా దేవుని ఎదుట సాగిలపడ్డారో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాక్యంలో అంటాడు, భూమి ఎప్పుడూ చూడనంతగా, ఆకాశం వంగి చూసేంతగా వాళ్ళు దేవుని ఎదుట సాగిలపడ్డారంట. అంతగా తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారని మనం చూస్తాం. అట్లాగే హెబ్రీ బానిసలు ప్రార్థించే వారికి గౌరవాన్ని మరియు కలల భావం కోరుకున్నటువంటి వాళ్ళ ఎదుట, లేకపోతే ఎవరైతే తమ కొరకు ప్రార్థన చేయమన్నారో వాళ్ళ ఎదుట రహస్యాలని బయలుపరిచేటువంటి వివేకం కలిగిన వాళ్ళుగాను మార్చబడ్డారు. ఇది దానియేలు స్నేహితుల యొక్క ప్రార్థన గురించి దానియేలు గ్రంథంలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. దానియేలు లాగా ప్రార్థన చేయగలిగితే పరలోక రహస్యాలు మనకు బయలుపరచబడతాయి. ఇందులో 5 ప్రార్థనలు ఉన్నాయి దానియేలు గ్రంథంలో. ఈ 5 ప్రార్థనలు మనకు 5 ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తాయి. అవేంటో ఇవాళ మొదటి పాఠం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలని చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. ఈ దానియేలు ఆయన ఫ్రెండ్స్ షడ్రకు, మేషకు, అబేద్నెగో, వీళ్ళు ప్రార్థనా పరులు అవడానికి ముందు వాళ్ళ జీవితాన్ని ఒకసారి గమనిస్తే ఎక్కడి నుంచి పరిశుద్ధంగా ఉండడం అలవాటు చేసుకున్నారంటే తినే భోజనం దగ్గర నుంచి పరిశుద్ధంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. 8వ వచనం చదవండి, మొదటి అధ్యాయం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. చూస్తున్నారా, ఎక్కడి నుంచి తనను తాను కాపాడుకోవడం మొదలుపెట్టాడు ఈ ప్రార్థనల విషయంలో అంటే ఫుడ్ తినే దగ్గర కూడా అపవిత్రత కనబడకూడదు. ఫుడ్ తినే దగ్గర కూడా అపవిత్రత కనబడకూడదు. ఫుడ్ తినే దాంట్లో అపవిత్రత ఉంటుందా అంటే
ఉంటుంది. మనం వాక్యంలో చదువుతున్నాం కదా, అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు గారు ఒక కళ వస్తుంది ఆయనకి. ఆ కళలో దేవుడు చెప్తాడు, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపవిత్రమని అనకూడదు అని అంటాడు. కానీ జాగ్రత్తగా గమనించాలి. కానీ దేవుడు ఏమంటాడంటే, విగ్రహములకు అర్పించిన వాటిని తినే విషయంలో అది అపవిత్రత అంటాడు. హల్లెలూయా. ఏ భోజనమైనా తినొచ్చు, ఏ మాంసమైనా తినొచ్చు, ఏ ఆహారమైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆ భోజనం పవిత్రమైనదా, పరిశుద్ధమైనదా, విగ్రహ అర్పితము కానిదా అనే విషయాన్ని గమనించి భోజనం చేయాలని వాక్యంలో చెప్తూ ఉన్నారు. అందుకనే ఈ మాట చాలా ముఖ్యమైనది. తినే భోజనం దగ్గర నుంచి వాళ్ళ పరిశుద్ధతని కాపాడుకోవడం వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మారింది. రెండోదిగా మనం గమనిస్తే, దేవుడు ఆయన ప్రత్యక్షతని ప్రజలకి వాళ్ళ ద్వారా అందించడానికి వాళ్ళని మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ఆటంకం కలిగించే ప్రతి విషయాన్ని నుంచి తమను తాము వేరు చేసుకోవడానికి, లేకపోతే కాపాడుకోవడానికి వారు ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా పరులుగా మారిపోయారంట. దానియేలుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎవరికైనా ఒక కళ, ఆ కళ ద్వారా దేవుడు వాళ్ళతో ఏమైనా మాట్లాడుతూ ఉంటే దాని ప్రత్యక్షత ఏంటో చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు. అందుకని దానియేలు అనుకున్నాడంట, దేవుడు చూపించే దర్శనం నేను చూడాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి ముందు. అది తినే భోజనమైనా, మిగిలినటువంటి ఏ ఆటంకమైనా దేవుడు నాకు దర్శనము చూపించడానికి, ప్రత్యక్షతను చూపించడానికి నాకు ఆటంకంగా ఏమున్నాయో అవన్నీ తొలగించుకోవడానికి ప్రార్థన ఒక బలమైనటువంటి సాధనము, లేకపోతే ఆయుధము అని గ్రహించి ఆసక్తి కలిగిన ప్రార్థన చేసేవాళ్ళంట దానియేలు యొక్క స్నేహితులు. వాళ్ళు ఆపదలో ఉన్నప్పటికీ దానియేలు అతని స్నేహితులు పరలోకమందున్నటువంటి దేవునికి ప్రార్థన చేసి వాళ్ళు అడిగినటువంటి వాటన్నిటికీ దేవుని దగ్గర నుంచి జవాబు పొంది, వాళ్ళల్లో ఏ ఏ విషయాల్లో భయాలు ఉన్నాయో ఆ భయాలన్నిటి నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళు ఈ నలుగురు వ్యక్తులు: దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. నేను దానియేలు ఒక్కడి గురించే చెప్పట్లేదు, దానియేలుతో పాటు అతని స్నేహితులు కూడా మంచి ప్రార్థనా పరులు అని చెప్తున్నా. దేవుడికి నెబుకద్నెజరు వలన ఒక కల వచ్చింది. దేవుని వలన నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. కలభావం వివరించి చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడే వాళ్ళకి ఇచ్చాడు. 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఈ మాట చెప్తాడు, చదువుదాం. తానును తన స్నేహితులను బబులోనులో మిగిలిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని చెప్పాడంట. దేవుడు మనకు బయలుపరచాలి. దేవుడు బయలుపరచాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా బయలుపరుస్తాడు. ఒకటి, పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పరిశుద్ధంగా తినే భోజనం దగ్గర నుంచి అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన విషయంలో మనం పట్టుదల కలిగి ఉంటే దేవుడు రహస్యాలను బయలుపరుస్తాడు, మనని ఆపద నుంచి విడిపిస్తాడు. మనతో పాటు చాలా మంది ఆపదలో నుంచి బయటపడతారు. అలాంటి ప్రత్యక్షత ఇచ్చినందుకు వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు బయలుపరిచాడు.
ఏం జరగబోతుంది, నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఏంటి, కళ భావం ఏంటి, అన్నిటినీ వివరంగా చెప్పేసి అలాంటి ప్రత్యక్షతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించడం మాత్రం మర్చిపోలే దానియేలు. చదువుదామా? 20 నుంచి 23 వచనాల వరకు అందులో ఉన్నది, కానీ మొత్తం మనకు అక్కర్లేదు. 23వ వచనం మాత్రమే చదువుకుందాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నువ్వు నాకు తెలియజేసావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచూ ఉన్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మళ్ళా చెప్పాడు. దేవుడిని స్తుతించడం మర్చిపోలా. నాకు కలభావం తెలిసిపోయింది, దేవుడు నాకు తెలియజేసేసాడు అని చెప్పి దేవుడిని మర్చిపోయి నాకు తెలుసు కదా అని కాళ్ళ ఎగరేసుకుంటూ వెళ్ళ. ఎందుకంటే ఆ ప్రత్యక్షత ఎవరి ద్వారా వస్తుందంట? దేవుని ద్వారా వస్తుంది. హల్లెలూయా. నాకు చాలా చాలా విషయాల్లో ఆశ్చర్యం కలిగేటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. వాక్యం చదువుకుంటూ వెళ్తూ ఉంటాను. కొన్ని విషయాలు అసలు మనం ఊహించని విషయాలు, ఆలోచించని విషయాలు, ఎప్పుడు స్మరణకు రాని విషయాలు కొన్ని అకస్మాత్తుగా ఆలోచనకు వస్తాయి. నిజంగానే కదా, మనం ఎప్పుడు ఇలా ఆలోచించలేదే. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు ఈ సంఘానికి ఇది అవసరం, ఇదే మాట్లాడినాడు. ఒక ఉదాహరణ చెప్తాను. పోయిన ఆదివారం పరిశుద్ధతలోని 2వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అసలు పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. నాకైతే ఆ వర్తమానం చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే చాలాసార్లు చెప్పున్నా, అదే వర్తమానాన్ని చాలాసార్లు చెప్పున్నాను. మీరు కూడా చాలాసార్లు విన్నారు దాని గురించి. ఇన్నిసార్లు చెప్పిన దాన్ని పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు. కాన్సెప్ట్ మొత్తానికి అది తెలిసిందే కాబట్టి మరలా మనం కొత్తగా చెప్పేది ఏముంది ఇందులో, వదిలేద్దాం, వేరే అంశానికి వెళ్ళిపోదాం, పరిశుద్ధతను వదిలేసి అని అనుకున్నాను. కానీ దేవుడైతే చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఎంత ప్రత్యేకంగా అయితే అంటే ఇక్కడ నిలబడ్డటువంటి నాకు ఒక 7-8 మంది కళ్ళల్లో నీళ్లు గారుస్తూ కనబడ్డారు. అది దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. నేను చెప్పాలనుకోలేదు, దేవుడైతే అదే చెప్పమంటున్నాడు. నా నోట్స్లో కూడా నేను ఎక్కువ రాయలేదు, హాఫ్ పేజ్ కంటే ఎక్కువ లేదు నోట్స్. ఎందుకంటే నేను అది చెప్పాలనుకోలే, కానీ నోట్స్లో ఏదో రాయాల్సి వచ్చింది, దేవుడు రాయించాడు, నేను రాశాను అంతే. కానీ దేవునికి తెలుసు ఏది మాట్లాడడం ఇంపార్టెంట్. ఆయన మాట్లాడతాడు, అది ప్రత్యక్షత. చాలాసార్లు మనకు తెలియదు దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుందో. అలాగే దానియేలు విషయంలో కూడా దేవుడు అలాంటి ప్రత్యక్షతల్ని వాళ్ళకి అనుగ్రహించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోలేదంట. అంటే ప్రార్థన చేసి ప్రతిఫలం పొందిన తర్వాత దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామందికి ఈ కృతజ్ఞత ప్రార్థనల విషయంలో, స్తుతి కూడికల విషయంలో ఒక చిన్న చూపు. నన్ను చూస్తే చాలామంది అంటుంటారు, చిన్నదానికి పెద్దదానికి ప్రార్థనలు పెడుతుంటాడు ఈయన వాళ్ళ ఇంట్లో అని అంటుంటారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని వాక్యంలో ఉంటుంది. మనం ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తామో అంతగా దేవుని ఆశీర్వాదాన్ని తిరిగి మనము పొందుతాం. అది మర్చిపోకూడదు. దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఆ మేలుని స్తుతి కూటము ద్వారా అనేకులు ఎదుట ఘనపరచడం. అదే కదా దావీదు అంటాడు, దేవా నీవు చేసిన మేలులని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమాజములో నేను నిన్ను కీర్తించదను, నీ మందిర ఆవరణములో నేను కృతజ్ఞతాస్తుతులు. ఒకటి పర్సనల్గా కృతజ్ఞతాస్తుతులు, రెండవది దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పి కృతజ్ఞతాస్తుతులు, సమాజం అంతటికీ తెలిసేటట్లుగా అందరి ఎదుట ఒక స్తుతి కూడికని ఏర్పాటు చేసి దేవునికి
కృతజ్ఞతాస్తుతి. ఆ స్తుతి చేయడం వలన ఆశీర్వాదం ఉంది. దానియేలు మాత్రం దాన్ని మర్చిపోలేదు. మనం చాలాసార్లు స్తుతి చెల్లించడాన్ని మర్చిపోతూ ఉంటాం. స్తుతి చెల్లించడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అని అనుకుంటాం. దేవుడు చేసిన మేలులకి ఆ ఖర్చు ఏ పాటిది చెప్పండి? దేవుడు చూపినటువంటి మేలులకి ఆ ఖర్చు లెక్కింపదగిందా అసలు? దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం చెల్లించేటువంటి వారికి తెలుస్తుంది. అంతేకాదు ప్రియులారా, దానియేలుకి యునైటెడ్ ప్రేయర్, ఐక్యత కలిగి ప్రార్థన చేయడంలో ఎంత పవర్ ఉందో దానియేలుకి బాగా తెలుసు. అందుకనే తన స్నేహితులను కూడా అడిగాడు, నాతో కలిసి ఈరోజు రాత్రి అంతా ప్రార్థన చేయండి. అంతేకాదు దానియేలుకి ఈ ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వాలంటే నేను ఎట్లా ప్రార్థన చేయాలి అనే విషయం కూడా తెలుసు. కొన్నిసార్లు మనం మోకాళ్ళు వంగుతాం, ప్రార్థన చేసుకోవడానికి మొదలు పెడతాం, నోట్లో నుంచి పదాలు పోతుంటాయి, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏం ప్రార్థన చేస్తున్నావు మనకే తెలియదు. ఖచ్చితంగా దేనికోసం ప్రార్థన చేస్తున్నావు మనకే తెలియదు. నోట్లో నుంచి పదాలే పోతా ఉంటాయి, పదాలే. మనసు ఇక్కడ ఉండదు, హృదయం ఇక్కడ ఉండదు. యథాలాపంగా చేసేటువంటి ప్రార్థన, అవి మన నోటికి అలవాటు అయిపోయిన పదాలు, వాటితోనే ప్రార్థన. హృదయంతో ప్రార్థన లేదు. అందుకనే కదా యెషయా భక్తుడు చెప్పిన మాటని ప్రభువైన యేసుక్రీస్తు మరలా మరలా చెప్పాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అన్నాడు. పెదాలతో బాగానే చెప్తాం, కానీ హృదయం అంట చాలా దూరంగా. స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ స్తోత్రం చెల్లించేటప్పుడు పెదాలతో పాటు హృదయం కూడా ఉండాలి. అది లేనటువంటి స్తుతి వ్యర్థం కదా. దానియేలుకి తెలుసు ప్రిసైజ్గా ఎట్లా ప్రార్థన చేయాలి. దేనికోసం అయితే ఇప్పుడు నేను మోకరించానో దానికోసం ఎట్లా ప్రార్థన చేయాలి. మోకరించిన ప్రతిసారి ప్రభువా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నన్ను కాపాడే వందనాలు. ఇది ఎప్పుడు చేసే ప్రార్థన కాదు. ఇప్పుడు దేనికోసం, ఈ సమయంలో దేనికోసం నువ్వు మోకరిస్తున్నావు, ఏ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రత్యేకంగా దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎట్లాగో దానియేలుకి తెలుసు. ఎలా ప్రార్థించాలో తెలుసు కాబట్టే ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఈ నెబుకద్నెజరుకి ఏమో కల వచ్చిందంట, మాకు తెలియదు, మాతోటి చాలామంది జ్ఞానులను కూడా చంపేస్తున్నాడు ఆయన, వాళ్ళతో పాటు మేము కూడా చచ్చిపోకుండా ఉండాలంటే ఆ కళ ఏంటో నువ్వు నాకు తెలియజేస్తేనే రేపు పొద్దున మేము బతుకుతాం, లేకపోతే నా ప్రాబ్లం ఇది అని దేవునికి చెప్పేటువంటి మనసు. సమస్యను దేవునికి వివరించే మనసు మనకు ఉండట్లే. తిరుక్కొని 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 మన ప్రార్థన అసలు దాని దగ్గరికి వచ్చేటప్పటికి అలసిపోయి నిద్రపోతాం, అసలు విషయాన్ని మర్చిపోతాం. భక్తుడికి తెలుసు ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఈ రెండు విషయాలు బాగా తెలుసు. దానియేలు ప్రార్థనలో ఇప్పుడు నేను చెప్పాను కదా, స్తుతించడం మానలు ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాడు. అందుకని ఆయన ప్రార్థనలో ఎలా మారిపోయిందంటే, దేవుని ప్రజలు ఎలా ప్రార్థన చేస్తారంటే ఆయన ప్రార్థనలు విని 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 అలవాటు అయిపోయిందంట వాళ్ళకి. ఏమని అనుకునే వాళ్ళంటే ఆ బబులోను దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ మా పితరుల దేవ, ఆకాశమందున్న మా పితరుల దేవ అని మొదలు పెడతాడు ప్రార్థన. అది అర్థమైపోద్ది. ఆకాశమందున్న మా పితరుల దేవ అని ఎవడు ప్రార్థన చేసినా సరే వీడు యూదుడు అని అందరికీ అర్థమైపోద్ది. అట్లాంటి ఒక జాతీయతని, ఒక గుర్తింపుని సంపాదించాడంట తన ప్రార్థన ద్వారా. మండుతున్నటువంటి అగ్నిగుండం మధ్యలో షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎంత ఐక్యంగా ఉన్నారు తెలుసా? మనలో ఐక్యత ఉండదు. ఇప్పటికిప్పుడు ఏదైనా గలిబిలు జరిగింది అనుకోండి, పట్టుదలగా ఏడ కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది? అమ్మ మా ఇంట్లో ఏమైపోయిందో, ఏం జరిగిపోతుందో, ఏమీ జరగబడలే, వానొస్తే చాలు గుడ్లు ఎండిపోతుంటాయి, గుడ్లు తడిసిపోతున్నాయంటే చాలు, ఏడు నుంచి గబగబలు వేసి వెళ్ళిపోతాయి. తడిసిపోయిన గుడ్లు మళ్ళీ ఆరవా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కంటే ఇంపార్టెంట్ అది. మనం ఎంత బలహీనలో చెప్తున్నా.
షడ్రకు మేషకు అబేద్నెగో మండుతున్న అగ్నిగుండంలో వాళ్ళని వేస్తుంటే కూడా కదలకుండా ఉండారంట. వాళ్ళు ఐక్యంగానే ఉన్నారు, కలిసే ఉన్నారు. వెళ్తే లోపలికి వెళ్తాం. వాళ్ళు అనలా, ఒరే షడ్రకు నీకు మరీ అంత భక్తి ఉంటే నువ్వు పోరా మా నాయన, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని అనలా. ఉంటే ముగ్గురు ఉంటాం, పోతే ముగ్గురు పోతాం. ఐక్యంగానే ఉందాం. అది వాళ్ళలో ఐక్యతకి నిదర్శనం. వాళ్ళు ఆ రోజు ప్రార్థన చేసినట్టు మనకు కనబడదు. వాళ్ళ నోట్లో పదాలు మనకు కనబడవు, వాళ్ళ పెదాలు కదలడం మనం చూడం. అయినా కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఇందులో మాకే డౌటు లేదు, ఆయన మాతో ఉన్నాడు అని ధైర్యంగా ఎలా చెప్పగలిగారంటే వాళ్ళ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్న విధానం. ఇది జరుగుతుంది, ఎన్ని ఆటంకాలు వచ్చినా జరిగి తీరుతుంది. మా విశ్వాసానికి దేవుడు రుజువు చూపిస్తాడు. ఎంత స్థిరంగా నమ్మారంటే అగ్నిగుండంలో పడేస్తే కూడా మళ్ళా బయటకు వచ్చినటువంటి ఘనత వాళ్ళది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే 4వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు హల్లెలూయా దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. చూసారా, దేవుణ్ణి స్తుతించి ఘనపరిచేటువంటి స్థాయికి ఒక రాజును తీసుకెళ్లారంటే. ఏ రాజు అయితే తమని అగ్నిగుండంలో వేస్తాడనుకున్నారో ఆ రాజును తీసుకెళ్ళి స్తుతించి ఘనపరిచేటువంటి స్థాయికి తీసుకెళ్లారంట. దేవుని వైపు చూసేటువంటి స్థాయికి. అది వాళ్ళ ప్రార్థన యొక్క కెపాసిటీ. అందుకనే మన ప్రార్థన పర్టికులర్గా ఈ మొదటి ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఐక్యత కలిగి ప్రార్థన చేయాలా. రెండవది, మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాం, దానికి స్టిక్ అవ్వాలి. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, మన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే. నేను చెప్తాను, ఫలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం అని అంటాను. వాళ్ళని తప్ప కొరవాళ్ళందరూ చేర్చేసి ఉంటారు ఆ ప్రార్థనలో. నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాను అనుకోండి, నన్ను తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ మామలు, అత్తలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరి కోసం ప్రార్థన చేసుకొని అసలు నా కోసం ప్రార్థన చేయమన్న సంగతి మర్చిపోయి యేసునామంలో అంటారు. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, మీరు కూడా చూడండి కావాలంటే. వాళ్ళు ఎందుకోసం ప్రార్థన చేయాలనేది వాళ్ళకు ఒక స్థిర నిశ్చయత ఉండదు. అట్లాంటి స్థిర నిశ్చయత కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే నేను దీని కొరకు ప్రార్థించాను, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఆ విశ్వాసం మనలో కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. ఆ విశ్వాసాన్ని